మీరు చూసిన సినిమాల్ని రివ్యూ చేయాలి అన్న ఆలోచనకు సరైన ప్లాట్ఫామ్ సినిబీ మూవీ రేటింగ్ యాప్. సినిమా అండ్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం క్రిస్మస్ సీజన్ ని తన కైవసం చేసుకోవడానికి దిల్ వాలే సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. షారుఖ్ ఖాన్ తో కాజోల్ జోడీ కడితే సినిమా ప్రియులకి పెద్ద పండుగ. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అంత గొప్పగా ఉంటుంది. మరి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న రోహిత్ శెట్టి మరోసారి కాజోల్ షారుఖ్ జంటతో మ్యాజిక్ చేసి చూపిస్తాను అని దిల్వాలే ప్రమోషన్ లో భాగంగా బోల్డంత భరోసా ఇచ్చాడు. మరి ఆ భరోసాను ఎంతవరకు రోహిత్ శెట్టి నిలబెట్టుకున్నాడో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, రాజ్ కు కార్లని రీడిజైనింగ్ చేసే షెడ్ ఉంటుంది. అందులోనే తన తమ్ముడు వీర్ కూడా పనిచేస్తూ ఉంటాడు. రాజ్ కి వీర్ అంటే ప్రాణం. వీర్ ఇషితాని ప్రేమిస్తాడు. వీర్ తో ఇషిత మ్యారేజ్ కి ఆమె అక్క మీరా ఒప్పుకోదు. అందుకు కారణం వీర్ అన్న రాజ్. ఎందుకంటే రాజ్ అసలు పేరు కాళీ. కాళీ అనే పేరుకు గతం ఉంది. ఆ గతంలో మీరా కూడా కొంత భాగం ఉంది. ఏంటా గతం? కాళీకి మీరాకి మధ్య ఏం జరిగింది? ఇషిత వీర్ల ప్రేమ సక్సెస్ అయిందా లేదా అన్నది ఈ సినిమా మిగిలిన కదా. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, దిల్వాలే సినిమా చూసిన తర్వాత నార్త్ వాళ్ళకి ప్రత్యేకంగా ఏమన్నా అనిపించొచ్చేమో గానీ సౌత్ వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, ఇదేంటి షారుఖ్ ఖాన్ తెలుగు సినిమాలో నటించినట్టున్నాడు అన్న అనుమానం రాకపోదు. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలు అందరూ, స్టార్ డైరెక్టర్లు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుస పెట్టి రకరకాలుగా తీసి పారేసిన, మనందరం తుక్కు తుక్కు కింద చూసి పారేసిన ఫార్ములాతోనే ఈ సినిమా తెరకెక్కింది. అంటే ఈ సినిమా దర్శకుడు రోహిత్ శెట్టి ఘనత ఏమిటి బాబు అని ఎవరినైనా అడిగితే, ఒకప్పుడు బాలీవుడ్ మొత్తం కూడా హాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా ఆ రేంజ్ కి చేరాలని వాళ్ళ సినిమాలను, లేకపోతే ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకున్న సినిమాలను కాపీ కొడుతూ సినిమాలు తీసేది. కానీ ఆ రికార్డుని బ్రేక్ చేస్తూ సౌత్ ఇండియాలో ఉన్న 4 ఫిల్మ్ వుడ్స్ లో ఉన్న మసాలా మ్యాటర్ ని, మామూలు మసాలా కాదు మాస్ మసాలా మ్యాటర్ ని చక్కగా వడిసి పట్టుకుని బంపర్ హిట్ హిందీ సినిమాలు తీస్తూ కుప్పలు తెప్పలుగా పేరు డబ్బు గడిస్తున్న వాడే రోహిత్ శెట్టి అని చెప్తారు. అలాంటి విశిష్టతను సంపాదించుకున్న రోహిత్ దిల్వాలే సినిమాతో ప్రత్యేకంగా ఏదో చెప్తారు అనుకోవటం అమాయకత్వం అవుతుంది. సౌత్ లో రజనీకాంత్ భాషా సినిమాతో మొదలైన ట్రెండ్ నే ఈ దిల్వాలే సినిమా కోసం బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నాడు. దానికి మెజర్మెంట్స్ తో కొలవలేని ఎమోషనల్ బ్రదర్ సెంటిమెంట్ ని జోడించాడు. ఓ టీనేజ్ క్యూట్ లవ్ స్టోరీని తగిలించాడు. బలీయమైన విధి ఆడిన నాటకంలో బలిపశువైపోయిన మరో స్వచ్ఛమైన ప్రేమ కథను కూడా కలుపుకున్నాడు. వాటికి సరిపడా కామెడీ కోటింగ్ ఇచ్చాడు. బేసిక్ గా కథ అంటూ దిల్వాలే సినిమాకి రోహిత్ శెట్టి చేసింది ఇదే. పోతే అది ఈ సినిమాలో విశేషం కాదు. వాటిని విశేషం అనుకుంటే దిల్వాలే ఆడుతున్న థియేటర్ల దగ్గర కూడా వెళ్ళాం. సౌత్ దర్శకుల్లానే రోహిత్ శెట్టి కూడా స్టార్ హీరోల్ని, వాళ్ళ ఇమేజ్ ని ఎలా వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి అన్న దాని మీద మంచి పట్టు సంపాదించేశాడు. దాంతోనే గేమ్ ఆడుతున్నాడు. అదే తరహా గేమ్ ఈ దిల్వాలేలో కూడా కనిపించింది. సౌత్ నుంచి తను లిఫ్ట్ చేసుకొచ్చేసిన ఫార్ములా కథకి షారుఖ్ కాజోల్ జంట అంటే దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజో మనకు తెలియదు కాదు. ఆ క్రేజ్ ని యాడ్ చేసేసాడు. షారుఖ్ కాజోల్ జంటగా ఓ సినిమాలో కనిపిస్తుంటే ప్రేక్షకులు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి పాటలు 2 పెట్టాడు. మంచి లవ్ సీన్స్ ఉండాలి, 4 ఉన్నాయి. తర్వాత రోహిత్ శెట్టి సినిమా అంటే జనాల్లో ఎక్స్పెక్టేషన్ ఉంటది. ఫైట్లు బాగుంటాయి, కామెడీ బాగుంటది. వాటిని కూడా మోతాదు ప్రకారమే సమకూర్చేశాడు. ఆ పైన వరుణ్ ధావన్ పెట్టుకున్నాం. ఆ కుర్రాడు కూడా మంచి పేరుంది. మంచి పాట పెట్టాడు. షారుఖ్ తో కొన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టాడు. 2 ఫైట్లు చేపించాడు. రొటీన్ అనిపించిన చక్కటి లవ్ సీన్స్ కూడా రాశాడు. అతని కోసం మంచి హీరోయిన్ కూడా ఎంగేజ్ చేశాడు. కృతి సనాన్ బాగుంది. ఇద్దరు బాగా చేశారు. అలా ఆడియన్స్ సినిమాలో ఉన్న ఆర్టిస్టుల నుంచి గానీ, టెక్నీషియన్స్ నుంచి గానీ వాళ్ళకున్న ఫేమ్ బేస్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవి పక్కాగా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అంతేగాని దిల్వాలే రూపంలో మంచి కథనైతే చెప్పలేదు రోహిత్ శెట్టి. టెక్నికల్ గా బాలీవుడ్ సినిమాల స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకోవడానికి లేదు. దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టారు ఈ సినిమా మీద. ఆ గ్రాండియర్ మొత్తం కనిపిస్తది. పాటలు కూడా బాగున్నాయి. ప్రస్తుతం మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా వరకు దిల్వాలేని పాటలే నిలబెట్టాయని చెప్పుకోవాలి. నటీనటుల అభినయం విషయానికి వస్తే కథ పెద్ద ఇంప్రెసివ్ గా లేదు గానీ షారుఖ్ కాజోల్ మళ్ళీ వాళ్ళ మ్యాజిక్ ని చూపెట్టడానికి ప్రయత్నించారు. ఇద్దరు బాగా చేశారు. సాంగ్స్ లో వాళ్ళిద్దరితో ప్రేమలో పడిపోతాం మనం. వరుణ్ ధావన్ చాలా బాగా చేశాడు. అతను రియల్ ఎంటర్టైనర్. ఇంత చిన్న అవకాశం ఉన్నా గొప్పగా యాక్ట్ చేసేస్తాడు. అటెన్షన్ తీసేసుకుంటాడు. కొన్ని సీన్స్ లో షారుఖ్ ను కూడా డామినేట్ చేశాడు. కృతి సనాన్ క్యూట్ గా బాగుంది. వీరు కాకుండా మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఈ దిల్వాలే సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, సినిమాలో కనిపించే స్టార్స్ మీద అభిమానము, క్రేజ్ ఉన్న వాళ్ళకి దిల్వాలే తప్పకుండా నచ్చుతుంది. కానీ ఓ మంచి కథను చూడాలనుకున్న వాళ్ళకి మాత్రం దిల్వాలే సరైన ఆప్షన్ కాదు అన్నది నా ఉద్దేశం. దిల్వాలేకి సంబంధించిన నా రేటింగ్ ని సినిబీ యాప్ లో చూసి తెలుసుకోగలరు. ఇది దిల్వాలే సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.